మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాయచూరులో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము. ఈ రోజు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంఘాల నిపుణుల సూచనల మేరకు ఇక్కడ పిఎస్ సంబంధించి డాక్టర్లు అయితే ధర్నా చేపట్టడం అయితే జరిగింది. ఈ ధర్నాకి ముఖ్యంగా కరోనా టైంలో కూడా మంచి సేవాభావంతో ఐకమత్యంతో సేవలు అందించడం అయితే జరిగిందని డాక్టర్లు చెప్పడం అయితే జరిగింది. కూటమి ప్రభుత్వం ఇక్కడ ఇప్పటికైనా తన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి వాళ్ళు డాక్టర్లు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారిని వినతి పత్రం ఇవ్వడం అయితే జరిగింది. ఇది మరిన్ని వచ్చే 3వ తేదీ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడము, అలాగే ఆ ధర్నాలో మనకు సంబంధించి డిమాండ్స్ ఏ ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అని చెప్పి ఇక్కడ డాక్టర్లు ఉన్నారు. ఇంకా మరికొన్ని వివరాలు వారిని ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం అండి. మేము ఏపీపీ హెచ్సిడిఏ అన్నమయ్య జిల్లా తరపు నుండి మాట్లాడుతున్నాము. మేము ఈరోజు ఈ ఆందోళన ఎందుకు చేపట్టామంటే మాకు జీవో నెంబర్ 99 అనేది రివోక్ చేయడానికి. ఎందుకంటే 2024లో మాకు పీజీ కోటా అనేది 15%కి తగ్గించేశారు. అందులో మేము 2024లో మేము ఆందోళన చేపడితే మాకు మళ్ళీ అది 20% కిందకి మార్చారు. మార్చిన తర్వాత అదే జీవో కంటిన్యూ చేస్తామని చెప్పారు గవర్నమెంట్. అలా కాకుండా మళ్ళీ 8 నెలలకే అది తీసేసి ఇప్పుడు జీవో నెంబర్ 99 అనేది పెట్టేసి మాకు 15% ఓన్లీ 7 క్లినికల్ బ్రాంచెస్ లోనే పెడతామని చెప్పి అన్నారు. మేము ఇది ఒక నెల నుండి చేస్తున్నాము. అసోసియేషన్ తరపున విజయవాడలో అందరికీ మా డిమాండ్స్ అన్ని చెప్పడం జరిగింది. ఎవరు కానీ ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ మాకు ఇవ్వలేదు. అందువల్ల మేము ఇంతవరకు రావాల్సి వచ్చింది. అలానే దీంతో పాటు ఈ పీజీ ఇన్ సర్వీస్ కోటా తగ్గించడం ఒకటైతే, మాకు ఎస్సిపి సంచార చంద్రన్న ప్రోగ్రాము అది మాకు ఎఫ్డిపి అలోవెన్స్ ఇస్తామని చెప్పారు. ఆ అలోవెన్స్ కూడా ఇంతవరకు మాకు ఎటువంటి 1 రూపీ కూడా ఇవ్వలేదు. ఆ అలోవెన్స్లలో మేము అక్కడ వెళ్ళి రూరల్ ఏరియాలో ఎక్కడంటే అక్కడ కూర్చొని మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎటువంటి బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. కానీ మేము అక్కడికి వెళ్ళి మా సొంత వెహికల్స్ పెట్టుకొని మేము వెళ్ళి అన్ని చూస్తున్నాము. అలాంటిది ఇవ్వకపోవడం అదొకటి. అలానే ఇంకొకటి నోషనల్ ఇంక్రిమెంట్స్ 2020 బ్యాచ్ వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తామని చెప్పి అది కూడా ఇస్తామని ఇప్పుడు విఫలం అయ్యారు. అలానే ట్రైబల్ అలోవెన్స్, ట్రైబల్ ఏరియాస్ లో వర్క్ చేసే డాక్టర్స్ అందరికి అలోవెన్స్ ఇస్తామని అది డిమాండ్ చేయడం కూడా తప్పని చెప్పి ఇప్పుడు ఎటువంటి ఈ 4 పాయింట్స్ లో మాకు ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. కాబట్టి మేము ఇలా ఈ రోజు ఆందోళన చేపట్టామండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఏపీపీఎస్సిడిఏ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ తరఫున మేము ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తూ మా దీక్షను మేము ఈ రోజు చేస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మీ అందరికి తెలుసు 2019లో కరోనా వచ్చిన టైంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వైద్యులు ఎంత రాత్రి అనక పగలనక ఆహారనిశలు కష్టపడి ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడారు. కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం పణంగా పెట్టే వైద్య సేవలు అందించారు. పిహెచ్సి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల ఒకే ఒక ఆశయం ఏంటంటే, మనకు ఇన్ సర్వీస్ ఉంటుంది. ఆ ఇన్ సర్వీస్ ద్వారా మనం పీజీలో విద్యను అభ్యసించి ఇంకొంచెం మెరుగైన సేవలు ప్రజలకు అందించవచ్చని ఒక ఆశతో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో జాయిన్ అవుతారు ఏ వైద్యుడైనా కూడా. అది 2019-24 వరకు పోరాడి 30% తెచ్చుకుంటే 2024 సంవత్సరంలో దాన్ని 15% కుదించారు గవర్నమెంట్. దాని ద్వారా 470 సీట్లు ఇంచుమించు పీజీ వైద్యుకు వెళ్లాల్సిన వాళ్ళు 130కో 170కో తగ్గిపోవడం జరిగింది. ఆ రోజు పోయిన సంవత్సరం మేము వైద్యులు అందరం ఆందోళన చేపట్టి మంత్రి గారిని 20%గా పెంచుకొని ఒక జీవో తీసుకొచ్చాం. అందరూ ఆశించారు, జీవో వచ్చింది కదా, సాక్షాత్ ఒక హెల్త్ మినిస్టరే ఇచ్చారు కదా, జీవో ఉంటుంది, ఒక 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు ఒక జీవో ఉంటుందని ప్రతి ఉద్యోగస్తుడు, ఆ ఉద్యోగస్తుల్లో మేము కూడా వైద్యులు అదే ఆశతో అదే నమ్మకంతో పనిచేస్తూ వచ్చాం. కానీ 8 నెలలు తిరగకుండానే ఆ జీవోని మార్చేసి మళ్ళీ 15%, మళ్ళీ 6 బ్రాంచులకు మాత్రమే పరిమితం చేసి ఎంత అన్యాయం చేశారంటే, అది మేము కల్లో కూడా ఊహించిన అన్యాయం. మా మంత్రి వారు మాకు ఇలా చేస్తారని మేము ఊహించలేదు. ఎప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న మాకు ఇలా అన్యాయం చేయడం
చాలా ఇది ఎంతవరకు సమంజసమో మీరే పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా, ప్రతినిధులు అయితేనేమి, మంత్రులు అయితేనేమి మీరు ఒక్కసారి మా తరపున మీరు ప్రశ్నించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి FDP అలయన్స్ అంటే చంద్రన్న సంచార చికిత్స నిమిత్తం PHC లో పనిచేసే వైద్యులే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఆ వ్యాన్ లో వెళ్ళి లేదంటే వాళ్ళ సొంత ఖర్చులతో వాహనాలు పెట్టుకొని వెళ్ళి సాయంత్రం 4 వరకు సేవలు అందించి తిరిగి వాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి హాజరు వేసి తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి. ఎంత సుదూర ప్రాంతం ఉంటుందంటే కొన్ని అయితే అక్కడ ఈవెన్ నీళ్లు దొరకడం కూడా ఇబ్బంది. ఇంకా లేడీ మెడికల్ ఆఫీసర్స్ కి అయితే అది ఎంత ఇబ్బందో అవర్ణాతీతం అన్నమాట. అలాంటి వాటికి FDP అలయన్స్ ఇస్తామని సాక్షాత్ అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు నమ్మకం కలిగించారు. కానీ ఇంతవరకు ₹1 ఒక వైద్యునికి ఇవ్వలేదంటే మా బాధ మీరు అర్థం చేసుకోవాలి. అలాగే 2020లో రిక్రూట్ అయినటువంటి వైద్యులకి 2 సంవత్సరాల పాటు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తామని చెప్పి ఇదిగో అంటూ ఆశ చూపించి దాంట్లో కూడా మాకు తీవ్ర అన్యాయం చేసి తీవ్ర నిరాశకు మమ్మల్ని గురి చేశారు. 25 ఏళ్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం DH లో పనిచేసిన వైద్యులకి ఒక్క ప్రమోషన్ ఇవ్వకపోవడం అది ఎంతవరకు న్యాయం? ఒక CAS గా జాయిన్ అయ్యి ఒక CAS గానే రిటైర్ అవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యం DH లో పనిచేస్తున్న వైద్యులకి. దీనికి మీరు న్యాయం చేయాలి. అలాగే FDP అలయన్స్, నోషనల్ ఇంక్రిమెంట్స్, ట్రైబల్ అలయన్స్, అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్ళకి అలయన్స్ ఇవ్వడం అనేది న్యాయం కాదా? ఇది మా న్యాయమైన డిమాండ్ కాదా? మేమే ఈ మొదటి రోజు కాదు మా ఈ ఆందోళన, దశల వారీగా ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఏదో తీపి కబురు వస్తుంది, మా ఆశలు నెరవేరుతాయని. మొదట బ్లాక్ బ్యాట్ ధరిస్తూ వైద్య సేవలు అందించాం. అలా ఒక 5 రోజుల పాటు సాగించాం. తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్ ఆపాం, స్పందించలేదు. అఫీషియల్ వాట్సాప్ గ్రూప్స్ లో నుంచి ఎగ్జిట్ అయ్యాం, బయట వచ్చేసాం, అయినా స్పందించలేదు. పక్క మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి చిన్న వైద్యులతో ఈ రోజు గ్రామాల్లో వైద్యం అందిస్తారా? ప్రజలకు వైద్యం అందించడంలో ఇంత జాప్యమా? అలాగే DH లో పనిచేసి PG ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళని తీసుకొస్తారా? మా డిమాండ్లు నెరవేర్చక మీరు ఆల్టర్నేటివ్ చూసుకుంటే మమ్మల్ని పిలిచండి, చర్చలకు పిలిచండి. మాకు సానుకూలంగా మీరు స్పందించి మా డిమాండ్లు నెరవేరుస్తారని సీఎం గారు మా డిమాండ్లు తప్పకుండా నెరవేరుస్తారని సార్ మీద మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. డాక్టర్లకి కొన్ని ప్రామిసెస్ గవర్నమెంట్ చేస్తున్నారు. ఆ ప్రామిసెస్ అన్ని నిలబెట్టుకోకుండా బ్రేక్ చేశారు. ఇందాకే సార్ చెప్పినట్లు 8 months లోనే జీవోని రివర్స్ చేసి మళ్ళీ 20% ఇచ్చిన సర్వీస్ కోటాన్ని 15%కి తగ్గించారు. అదే కాకుండా ఎంతో మంది సీనియర్స్ కొన్ని సంవత్సరాల తరబడి PHCలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి కనీసం ప్రమోషన్స్ లేకుండా ఆల్మోస్ట్ 20 years 30 years కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ప్రమోషన్స్ లేకుండానే రిటైర్ అయిపోతున్నారు చాలా మంది. అన్ని డిపార్ట్మెంట్స్ లో టైమ్ బౌండ్ ప్రమోషన్స్ అనేవి ఉన్నాయి. కేవలం PHC డాక్టర్లకు మాత్రం లేవు. మాతో పాటు కాంటెంపరీగా వర్క్ చేస్తున్న CHC డాక్టర్స్ కి అయితే 3 years 4 years కి అంత ప్రమోషన్స్ వస్తున్నాయి. కానీ PHC డాక్టర్స్ కి అయితే రావట్లేదు. ఇంకా మేము PG కోసము ఎంతో మంది ట్రైబల్ ఏరియాస్ లో కానీ రూరల్ ఇండియాలో వర్క్ చేయాలని చెప్పి ఆశపడి డాక్టర్లు వస్తున్నారు. అలాంటి వారికి కనీసం ఇన్సెంటివ్స్ మేము ఆశపడేది ఒకటి ఇన్ సర్వీస్ కోటా. ఆ ఇన్ సర్వీస్ కోటాని వాళ్ళు తగ్గించేశారు. అది కూడా 7 డిపార్ట్మెంట్స్ వరకే, గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ వరకే వాళ్ళు పరిమితం చేస్తున్నారు. ఇవి మా డిమాండ్ ఏమంటే అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా 20% ఇవ్వాలి ఇన్ సర్వీస్ కోటా అనేది మేము కోరుకుంటున్నాము. ఇంకా మేము FDPs అని చెప్పి 104 సంచార చికిత్సకి మేము రూరల్ ఏరియాస్ లోకి వెళ్తుంటాము. అది కాకుండా లేడీస్ అందరూ కూడా అలాంటి ప్రోగ్రామ్స్ కి చాలా రూరల్ ఏరియాస్ కి వాళ్ళ సొంత ఖర్చుతోటి సొంత వెహికల్స్ యూజ్ చేసుకొని వెళ్తున్నారు. మాకు ఖచ్చితంగా మీరు దానికి అలవెన్సెస్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఆడ బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. కనీసం అలాంటి ప్లేసెస్ లో మేము డాక్టర్స్ అందరము కష్టపడి పనిచేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము. దయచేసి ఇవన్నీ మీరు కన్సిడర్ చేసి మాకు మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుతున్నాం.